ప్రియాంక హత్యకు సంబంధించి మొన్నటి నుంచి కూడా చనిపోయిన నాటి నుంచి కూడా మండల పట్టణ కేంద్రంలో మరి అఖిలపక్ష ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజాకారులు ఉద్యమకారులు ప్రజలు వివిధ పార్టీల నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున హత్యను నిరసిస్తూ మరి వాళ్ళను దోషులను వెంటనే కఠినంగా విధించాలని మరి పెద్ద ఎత్తున కూడా ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అన్ని పార్టీలు ఇటు టీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ అటు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ పెద్ద ఎత్తున కూడా డాక్టర్ ప్రియాంకకు సానుభూతి తెలపడం జరిగింది. సానుభూతి కాదు, ఖచ్చితంగా ఈ దోషులను శిక్షించాలి. ఈ భవిష్యత్తులో జరగకుండా మరో ప్రియాంక బలి కాకుండా మరి ఆడపిల్లలను ఈ సమాజంలో ముందుకు తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నది. వాస్తవానికి ఏపీ ప్రభుత్వం కొంత నిర్లక్ష్యం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినది. ఏపీ ప్రభుత్వం ఇంకా ₹1 ఎక్స్గ్రేషన్ ప్రకటించి తక్షణమే 2-3 నెలల్లోనే ఆ నిందితులు కూడా ఉరిశిక్ష విధించాలి. లేని పక్షంలో మరి రాష్ట్రానికి ఏం సంకేతం ఇవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ తాగుబోతుల వల్ల, ఈ ఉన్మాదుల వల్ల, ఈ గంజాయి డ్రగ్స్ సేవించి ఇవాళ ఉన్మాదిగా మారి ఇవాళ అభం శుభం తెలియని అమ్మాయిల వెంట పడుతూ ఇవాళ అఘాయితాలకు పాల్పడుతున్నటువంటి దుర్మార్గాలను తక్షణమే శిక్షించాల్సినటువంటి ప్రభుత్వాలు ఇవాళ నిమ్మకు నీరెత్తున్నటువంటి సభ్య సమాజం తలదించుకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వాలకు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా ఖచ్చితంగా ఈ వ్యవస్థ పైన నిఘా ఉంచాలి, పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఈ రాష్ట్రంలో ఈ ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ మద్యపానాన్ని నిషేధించాలి, నియంత్రించాలి. ఇటువంటి తాగి రోడ్ల మీదకి ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ బిహేవ్ చేస్తూ డ్రైవింగ్ చేసుకుంటూ పని కోసం చేస్తున్నారు ఇవాళ. కాబట్టి దీనికి ఘటనగా మా అయితే పట్టణం నుంచి పెద్ద ఎత్తున కూడా డాక్టర్ ప్రియాంక గారికి స్పందిస్తూ మరి సానుభూతి తెలుపుతూ భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అఖిలపక్షం పెద్ద ఎత్తున కూడా జోగులాంబ గద్వాల పక్షాలు కూడా అండగా ఉంటది. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ తెలంగాణ ప్రభుత్వం తక్షణమే రేవంత్ రెడ్డి గారు దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుని ఏపీ ప్రభుత్వానికి పురమాయించాలి. ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు కోసం ఆయన ఒక ప్రకటన ఇచ్చి ఈ కుటుంబానికి కూడా కొంత ఎక్స్గ్రేషియా ₹50 లక్షల వరకు, ₹1 వరకు తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రకటిస్తే చాలా బాగుంటది. ఎందుకంటే ఒక బడుగు బలహీన వర్గాల విద్యార్థి పీజీ మెడికల్ విద్యార్థి అంటే మామూలు విషయం కాదు. ఈ దేశానికి వైద్యాన్ని అందించేటువంటి ఒక విద్యార్థిని అంతకులు ఉన్మాదం సంపాదన అనేది చాలా దుర్మార్గం. కాబట్టి తీవ్రంగా ఖండిస్తూ ఈ అవకాశం